నమస్తే అండి. కేఎస్బిఎస్ క్రియేషన్స్కి స్వాగతం. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. అతి తక్కువ టైంలో చేసుకోవచ్చు. ఇంట్లో మనకి రుబ్బులేమీ లేనప్పుడు ఒకసారి ఇది ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి స్కూల్ టైంలో అయినా సరే హడావుడి పడకుండా ఇది చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అండి. దీని టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి 1 కప్పు వరకు బన్సీ రవ్వను తీసుకోవాలి. దీంట్లోకి ఒక 2 కప్పుల వరకు చిక్కటి మజ్జిగను వేసుకున్నాను. ఈ మజ్జిగ ప్లేస్లో 1 కప్పు పెరుగైనా వేసుకోవచ్చు. వేసుకొని కొన్ని నీళ్ళు పోసుకోవచ్చు. ఈ రెండు కూడా బాగా కలుపుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు పక్కన పెట్టుకున్నామంటే రవ్వ అంతా కూడా మజ్జిగను పీల్చేసుకొని గట్టిగా అవుతుంది. అప్పుడు మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ రవ్వని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మీరు ఈ బన్సీ రవ్వ ప్లేస్లో బొంబాయి రవ్వనైనా వేసుకోవచ్చండి. అలాగే మనం తీసుకునే పెరుగు లేదా మజ్జిగ అనేది పుల్లగా ఉంటే ఈ రెసిపీ యొక్క టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా రుచికి తగినంతగా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. అలాగే కొద్దిగా నేను వంట సోడాని వేస్తున్నానండి. ఒక పావు టీ స్పూన్ వేస్తున్నాను. ఎక్కువ వేసుకోక్కర్లేదు. మనకి పెరుగు బాగా పుల్లగా ఉండి లేదంటే మనం ఒక 2-3 గంటల పాటు దీన్ని నానబెట్టుకున్నాం అనుకోండి, మనకు అప్పుడు వంట సోడా అవసరం లేదు. ఇక్కడ మనం వెంటనే చేస్తున్నాం కాబట్టి కొద్దిగా వంట సోడా వేయాలి. ఇవి వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఒక టమోటాని తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకును కూడా ఈ విధంగా తుంచి వేసుకోవాలి. కొత్తిమీర ఉంటే దాన్ని కూడా వేసుకోవాలండి కట్ చేసి. ప్రస్తుతం నా దగ్గర కొత్తిమీర లేదు. అలాగే ఒక క్యారెట్ తీసుకొని ఈ విధంగా తురిమి వేసుకోవాలి. ప్రతి రెసిపీలోనూ క్యారెట్ వేసుకున్నామంటే పిల్లలకి మంచి హెల్దీ అండి. అందుకనే ప్రతి రెసిపీలో వేస్తూ ఉంటాను నేను. ఇవన్నీ వేసాక ఒకసారి బాగా కలుపుకోవాలి. అలాగే దీంట్లో కొంచెం అల్లం కూడా వేసుకోవచ్చండి. ముక్కలుగా చేసి వేసుకోవచ్చు, లేదంటే తురుముకొనైనా వేసుకోవచ్చు. ఇది ఒకసారి ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న కళాయి పెట్టుకోవాలి. మనం పోపులకు వాడతాం కదా, ఆ కళాయి పెట్టుకొని దాంట్లో ఒక 2 చెంచాల వరకు ఆయిల్ వేసుకోవాలి. 2 చెంచాలు వేసుకుంటే సరిపోతుందండి. కొద్దిగా జీలకర్రను వేసుకున్నాను నేను ఇందులో. ఈ జీలకర్ర అనేది మనకి పిండి కలిపేటప్పుడైనా అందులో వేసుకోవచ్చు. ఒక 2-3 గరిటెల వరకు పిండిని వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని మూత పెట్టేసి మంటను మాత్రం లో ఫ్లేమ్లోనే ఉంచాలండి. లో ఫ్లేమ్లో ఉంచి మనం కుక్ చేసుకోవాలి దీన్ని. మనకి 2 నిమిషాలు పడుతుంది, అంతకన్నా ఎక్కువ అస్సలు పట్టదండి. దగ్గరుండి చూసుకొని 2 నిమిషాల్లో మనం వెనక్కి తిప్పుకోవాలి. మనకు కళాయి చిన్నగా ఉంటుంది కాబట్టి వేడి ఎక్కువే వస్తుందండి. అందుకని 2 నిమిషాల కన్నా ఎక్కువ అస్సలు పట్టదు, మళ్ళీ మాడిపోతుంది. అటొక 2 నిమిషాలు ఇటొక 2 నిమిషాలు 2 వైపులా వేయించుకున్న తర్వాత రెండో వైపు కూడా చూసారు కదా చక్కగా కాలింది. తీసేసుకోవడం. మొత్తం కలిపి మనకి 5 నిమిషాలు కూడా పట్టదండి. ఈజీగా అయిపోతుంది. చూసారు కదా, రెసిపీ కూడా చాలా బాగుంటుంది. మనకి ఇవి లోపల సాఫ్ట్గా వస్తాయి, పైన క్రిస్పీగా వస్తాయి, బన్సీ రవ్వ కాబట్టి. ఒకసారి ట్రై చేయండి. దీన్ని పల్లీ చట్నీతో, టమాటా చట్నీతో తినొచ్చు. రెసిపీ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.